జనకరాజపుత్రి అయిన సీతాదేవితో సమానమైన సాధ్వీమణి, పవిత్రురాలు, పతివ్రత, దృఢవ్రత ముల్లోకములోనూ లేదు అని నిరూపించటం కోసమే ఈ అగ్ని పరీక్ష. కాన శ్రీరామ స్వీకరించు, సీతమ్మ తల్లిని శ్రీరాముడు చెప్పాడు. కీర్తిని వదులుకోగలరా ఎవరైనా? నేను అంతే, నా ప్రియ భార్యను వదిలి ఉండలేను. సూర్య సమానమైంది, బంగారు పద్మములు వంటి కన్నులు గలది, చక్కటి ధ్వజము గలది అయిన పుష్పక విమానములో శ్రీ సీతారామచంద్రులు, లక్ష్మణుడు, వానర శ్రేష్ఠులంతా బయలుదేరారు. గగన మార్గాన వెళ్తున్న పుష్పక విమానంలోంచి క్రిందనున్న ప్రదేశాలను చూపిస్తూ సీతాదేవికి పరమానందం కలిగించాడు రఘురాముడు శ్రీరాముడు. అయోధ్య చేరి పట్టాభిషిక్తుడై 10,000 సంవత్సరాలు పాలించాడు దశరథ రాజపుత్రుడు శ్రీరాముడు.